ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. అని ఆమని గారు, మీకు సౌందర్య గారి ఫాదరు సౌందర్య గారి అన్నం చేసుకోండి అని చాలా టైమ్స్ రిక్వెస్ట్ చేశారంట కదా. మీరుండే మీ నడవడిక నచ్చి అంటే మేమిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్. Hmm. సౌందర్య గారు నాన్నగారు బాగా మాట్లాడారు. మా అమ్మ వాళ్ళ మదరు అందరూ వచ్చేవారు కదా సెట్కి. సో సెట్లో ఎప్పుడు వాళ్ళతోనే ఉండేదాన్ని. నేను షార్ట్ అయిపోతే వాళ్ళతోనే కూర్చునేదాన్ని. వాళ్ళ ఫ్యామిలీ లాగా నేను కూడా కలిసిపోయేదాన్ని. మేము అవుట్డోర్ వెళ్తే వాళ్ళ రూమ్లోనే పడుకునేదాన్ని. సౌందర్య పక్కనే పడుకునేదాన్ని. డిన్నర్ చేయాలని మేము కలిసి చేసేవాళ్ళం. అలా లంచ్ చేసేప్పుడు కానీ అలా అంత బాగా కలిసి ఉండేవాళ్ళం. నా నాన్నగారిని అప్పాజీనే పిలిచేదాన్ని. నేను కూడా తను అప్పాజీ అని పిలిచి, నేను అప్ప అని పిలిచి, నేను కూడా అప్పాజీ అని పిలిచాను. సో అలాగా బాగా కనెక్ట్ అయ్యాను వాళ్ళ ఫ్యామిలీకి. మేబీ అదేమో తెలీదు, సార్ అలా అడిగారు వాళ్ళ నాన్నగారు. నేనైతే కామెడీగా అడుగుతున్నారేమో అనుకున్నా. ఏంటి సార్ ఏంటి అప్పాజీ గారు అంటే, నేను హీరోయిన్, నేను సినిమా దాన్ని కదా, నన్ను ఎలా చేసుకుంటే మా అమ్మాయి కూడా సినిమాలోనే కదమ్మా ఉంది, తప్పేముంది అన్నారు. ఇది చెప్పేప్పుడు తెలంగాణ శకుంతల గారు పక్కనే ఉన్నారు. ఇలా అడిగినప్పుడు నేను ఏదో సరదాగా అడుగుతున్నారు అనుకున్నా. యాక్చువల్లీ వాళ్ళు సీరియస్గానే అడుగున్నారు. సౌందర్య గారితో డిస్కస్ చేశారు మీరు? లేదు, సౌందర్య ఉంది పక్కనే ఉంది. నాకు అవన్నీ ఒకలా అనిపించింది ఎందుకో అని. ఎందుకంటే నాకు అమర్ కూడా మంచి ఫ్రెండ్, వస్తే బాగా మాట్లాడేవారు. సౌందర్య పెళ్ళికంతా వెళ్ళాను నేను. చక్కగా నన్ను కూర్చోబెట్టి ఓ పక్కన చేరేసి చాలా బాగా ట్రీట్ చేశారు. సో నాకు బాగా తెలుసు. నేను అలా ఉన్నప్పుడు నాకు ఆ థాట్ కూడా లేదు నాకు. తర్వాత సౌందర్య పోయిన తర్వాత ఒకసారి శకుంతల గారు నేను కలిసి ఒక సినిమా ఏదో చేస్తున్నాము. కలిసినప్పుడు నేను అడిగా, అమ్మనే అడిగారు, శకుంతల అమ్మగారే అడిగారు. నిన్ను అడిగారు కదా అప్పుడు వాళ్ళు, సౌందర్య వాళ్ళ నాన్నగారు, అని మీరు కూడా పక్కనే ఉన్నారు కదమ్మా అంటే, మర్చిపోలేదా మీరు అంటే, ఎలా మర్చిపోతానమ్మా నేను పక్కనే ఉన్నాను కదా అంటే, ఒకవేళ చేసుకుని ఉంటే నేను కూడా ఫ్లైట్లో పోయేదాన్ని అమ్మా అన్నా. అలా ఎందుకు అనుకుంటావు, ఎవరు ఆయుష్ ఉంటే అలా ఉంటారు. పైగా నీ మాంగళ్య బలం, ఒకవేళ పెళ్లి చేసుకుంటే నీ మాంగళ్య బలం గట్టికుంటే తను ఉండేవాడేమో అలా అన్నారు. మేబీ సౌందర్య గారు ఎక్కువ మిమ్మల్ని అంటే 4 సినిమాలు కాంబినేషన్ చేశారు కాబట్టి ఫ్యామిలీకి సెట్ అవుతుంది, వస్తే బాగుంటుంది. ఎప్పుడు నాకు పర్సనల్ గా ఫోన్ చేసేది. నాన్నగారు పోయినప్పుడు నాకు ఫోన్ చేసి, రావే చాలా బాధ ఉంది, ఓన్ ఏడ్చేసింది. వాళ్ళ నాన్నగారు, నేను పోలేదు అప్పుడు, నేను కూడా షూట్లో బిజీ ఉన్నా. సో నాన్నగారు ఇలా పోయారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం, ఎలా పోయారని. 4 పిల్లర్స్ మేము, అమ్మ, నేను, అన్నయ్య, నాన్న. ఇప్పుడు ఒక పిల్లర్ పోయింది అని గట్టిగా బోర్ ఏడ్చేసింది. నన్ను రమ్మనింది వాళ్ళు గెస్ట్. అప్పుడు ప్రశాంత్ కుటీలో ఉండేది తను. అవును, ఎక్కువ. నేను క్యాబ్ పట్టుకొని వెళ్ళిన తర్వాత, క్యాబ్ లేదు అప్పుడు, మన కంపెనీ బండిలోనే వెళ్ళా. కూర్చోబెట్టి గంటల తరబడి మాట్లాడి, ఎక్కువ ఫ్యామిలీ తన పర్సనల్స్ అన్ని నాకు చెప్పేది, నా పర్సనల్స్ అన్ని తనతో చెప్పుకునేదాన్ని. బెంగళూరుకి వెళ్ళాను, షూటింగ్ వెళ్ళినా తను ఏదైనా ఫ్రీగా ఉంటే ఇంటికి రమ్మనేది. బట్ టైం ఉండేది కాదు వెళ్ళడానికి. తర్వాత తను ఒక సొంత సినిమా తీసింది, వాళ్ళు ఓన్ ప్రొడక్షన్ చేశారు. నాన్నగారు పోయిన తర్వాత తనే హీరోయిన్గా ఒక ఆర్ట్ ఫిలిం లాగా చేశారు. అక్కడ మొత్తం హాసన అని కర్ణాటక సైడ్లో సోమనాథ్పూర్ అని మంచిగా ఉంటాయి లొకేషన్స్, అక్కడ షూట్ చేశారు 1 month. అప్పుడు నాకు ఫోన్ చేసి రమ్మనింది. నాకు చాలా బోర్ అనిపిస్తుంది, రావే ఇక్కడ బాగుంటుంది అని. నేను అదే షూట్లో బిజీ ఉండి వెళ్ళలేకపోయాను. అలా అంత క్లోజ్ ఉండేది, చాలా పర్సనల్గా నన్ను చాలా పట్టించుకునేది. పెళ్ళికి పిలిచింది, పెళ్ళికి వెళ్ళాను. కానీ చాలా అంటే పర్సనల్గానే ఉంటారు ఆమె, అంటే ప్రొఫెషనల్ లైఫ్ని ఎక్కువ ఎక్స్పోజ్ చేయరు ఎక్కడ కూడా. అంటే ఒక్కసారిగా మా బీజేపీకి క్యాంపెయిన్ చేయడానికి వెళ్ళారు కదా, అప్పుడే కదా జరిగింది ఆ ఇన్సిడెంట్ కూడా. అంటే ఎందుకు అంత, అంటే వెళ్ళాలని థాట్ కానీ లేకపోతే ఎందుకని ఆమె అసలు అనుకున్నారు ఆ డిసిషన్ ఆ టైంకి? అది ఉందండి, వెళ్ళాలంటే ఇప్పుడు మామూలుగా క్యాంపెయినింగ్ పిలుచుంటారు, తన ఇంట్రెస్ట్ వల్ల. నా అన్నయ్యకి మంచి ఇంట్రెస్ట్ అవన్నీ చేయాలని. పెళ్ళయింది అమర్ పెళ్ళి, బాబు ఉన్నాడు అప్పటికి. తనకి పెళ్ళయింది, పెళ్ళయి అప్పటికే 1 year అయింది. తన ఏ డిసిషన్ కాదని అన్ని అమ్మరు, నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు డిసిషన్, తర్వాత అమర్ డిసిషన్. అమర్ ఏం చెప్తే అది చేసేది. చిన్నపిల్లలాగే తను ఒక స్టూడెంట్ లాగా ఇంట్లో వాళ్ళు ఏం చెప్తే అది చేసేది అంతే.
తనదేం ఉండదు, కానీ హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు. చాలా నాన్నగారికి చాలా రెస్పెక్ట్ ఇచ్చేది. తన తర్వాత ఆ స్థానంలో వాళ్ళ అన్నయ్య గారిని పెట్టుకుంది, తనే అన్నీ నాకు అని. తను కూడా అలాగే మంచి బాండింగ్ వాళ్ళిద్దరికి. వెళ్ళారా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇంటికి? వెళ్ళాను, ఇంటికి వెళ్ళి అమ్మగారు ఉన్నారు. అసలు పీస్ ఏం దొరకలేదు వాళ్ళు? అప్పుడు వెళ్ళలేదండి, అది నేను చూడలేను. నేను అసలు అక్కడ నేను అసలు టీవీలోనే చూసి అది తట్టుకోలేక టీవీ కూడా ఆన్ చేయలేను నేను అసలు. అంటే నేను విన్నదే ఆ వాచ్ ఒకటే దొరికిందని విన్నాను నేను. అసలు అది నేను అప్పుడు వెళ్ళలే. తర్వాత ఒక 1 month తర్వాత అన్ని ఇదంతా క్లియర్, ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మనం మళ్ళీ డిస్టర్బ్ చేయదని ఒక 1 month తర్వాత వెళ్ళాను. అసలు అప్పుడే ఎంట్రన్స్లోనే వాళ్ళ నాన్నగారు ఫోటో, తన ఫోటో మధ్యలో పక్కన వాళ్ళ అన్నయ్య ఫోటో పెద్దది పెట్టి ఫ్లవర్స్ పెట్టి, అస్సలు నేను అది చూడలేకపోయాను. నేను వాళ్ళని అలా లైవ్గా నాతో కలిసి నేను చూశాను, వాళ్ళతో కలిసి యాక్ట్ చేశాను అన్నీ. అలా ఫోటోల్లో ఫ్లవర్స్ వేసారు చూస్తుంటే నమ్మలేకపోయాను నేను. అమ్మ ఒక్కతే కూర్చుంది పాప, వాళ్ళ అమ్మ ఒంటరిగా. ఆవిడని తలుచుకుంటే ఇంకా బాధేసింది. ఇవన్నీ చూస్తే ఆవిడ ఎలా భరిస్తుంది, ఎలా ఉంటుంది. మనకే ఇంత కష్టంగా ఉన్నప్పుడు కన్న తల్లి కదా, భర్త లేదు, 2 పిల్లలు పోయారు, ఒంటరితనం, ఎలా ఉంటుంది ఆవిడ పరిస్థితి. ఆవిడని చూస్తే ఇంకా చాలా బాధేసింది. కానీ ఆవిడ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఇంకేం చేస్తాను చెప్పండి. అవును, కానీ సౌందర్య గారి హస్బెండ్ ఉన్నారు అప్పటికి. హస్బెండ్ ఉన్నారు. ఇప్పుడు ఆయన మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు కదా, చేసుకుని కిడ్స్ ఏదో చెప్పారు. ఏమో తెలియదు. అసలు ఆయన పెద్ద టచ్ లో ఉంటారు ఇండస్ట్రీతో. కానీ వాళ్ళ రిలేటివే కదా ఆయన. రిలేటివే, సొంతం మావయ్యే. వాళ్ళ మదర్ వాళ్ళకి పెద్దనాన్నగారు కొడుకు. ఓ, వాళ్ళ మదర్కి ఓన్ బ్రదర్ కాదు, వాళ్ళ పెద్దనాన్నగారు కొడుకు తమ్ముడే అవుతాడు కదా. అవును. సో తనకి మావయ్య. కానీ ఏమైపోయింది సౌందర్య గారు, ఎన్ని సినిమాలు, చాలా ప్రాపర్టీస్ సంపాదించిన ఆస్తులను ఏమైపోయినాయి? ఏమో అండి, అదని వాళ్ళకే తెలియాలి. బట్ చాలా సంపాదించింది, అనుభవించలేకుండా పోయింది పాప. అవును. అక్కడ బెంగళూరు కూడా చాలా పెద్ద ఇల్లు తను ఇష్టపడి కట్టుకుంది. ఆ ఇంట్లో 1 year కూడా ఉండలే వాళ్ళు. ఇప్పుడు అది ఎలా ఉందంటే దెయ్యాల కొంపలా ఉంది. మొన్న కూడా ఎప్పుడు వెళ్ళినప్పుడు అటు వెళ్తుంటా, ఆ ఇల్లు చూస్తే అది అమ్మేశారా ఏమో తెలియదు, కానీ మొత్తం దెయ్యాల కొంపలా ఉంది అది చూస్తే. అసలు నేను ఉన్నప్పుడు వెళ్ళాను, ఇప్పుడు చూస్తే అసలు బాధేస్తుంది. ఎందుకంటే అప్పటికి శ్వేత నాకు 100th పిక్చర్ నాకు తెలిసి 100 సినిమాలు అప్పుడే యాజ్ ఏ హీరోయిన్గా అయిపోయింది అమ్మాయి. ఇంత ఫాస్ట్గా చేశారు అమ్మాయి. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా అందంగా ఉంటుంది. టైం. కానీ సో ఆమె గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క కో యాక్టర్ బాగా చెప్తారు. పర్సనల్ కూడా చాలా మంచి క్యారెక్టర్ అమ్మాయి. పర్సనల్గా కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడదు. తనేమో తన వర్క్ ఏంటో, తనకి ఇష్టంగా ఉన్న వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడుతుంది, లేకపోతే ఎక్కువ పెట్టుకో. తను ఎక్కువ నాన్నగారు, అమ్మ, అన్నయ్య వాళ్ళది దాని ప్రపంచం. అప్పటికే ఆమె 1 కోటి రూపాయల రెమ్యునరేషన్ వెళ్ళిపోయి ఉంటారండి. అది నాకు తెలియదండి. నాకు అంత డీప్గా అయితే అవన్నీ నేను అడగకూడదు కదా ఆర్టిస్ట్గా కూడా తెలియదు. బట్ ఎక్కువ ప్రాపర్టీస్ అయితే చేసుకుంది మంచిగా. ఆ ప్లానింగ్ ఉంది. ఫైనాన్షియల్ అంటే వాళ్ళ నాన్నగారు మంచి పక్కా చేశారు. వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఆ ప్లేస్లో వాళ్ళ అన్నయ్య చేశారు. వాళ్ళ అన్నయ్య కూడా మంచిగా ఎక్కడ 1 రూపాయి వేస్ట్ చేయకుండా మంచిగా ఇన్వెస్ట్ చేశారు. ఫైనాన్షియల్